బాబు మెడికల్ కాలేజ్ చుట్టూ 100 మీటర్స్ స్టైల్ మేడం ఎగ్జామ్స్ ఉన్నాయి రెండు ప్రోగ్రామ్స్ 2 పర్మిషన్ ఎందుకంటే ఒకటి స్టేట్మెంట్ పాస్ చేసేసారు అక్కడ కాలేజ్ లేదని చెప్పి 70% దాన్ని ప్రూఫ్ చేసుకోవాలి కదన్నా మేమేం చేసాం ప్రజలకి అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాట్లాడి ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరుగుతున్నాయని ప్రజెంట్ అయితే వాళ్ళ డిస్టర్బ్ లాస్ట్ టైం కానీ అసలు డిస్టర్బ్ చేయలేదన్న అసలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని విషయం తెలియదు. ఆ పిల్లలు మమ్మల్ని చూడలేదు మేము పిల్లల్ని చూడలేదు వాళ్ళకి డిస్టర్బ్ లేకుండానే నెక్స్ట్ గేట్ వరకు వెళ్ళాము వీడియోస్ తీసుకున్నాము వచ్చేసాము. ఇక్కడ ఉందా లేదా బిల్డింగ్ ఉందా లేదా అనేది మాట్లాడాలి అన్న ప్లేట్ ఏదైతే మా పార్టీ ఆఫీస్ నుంచి మా నాయకుల నుంచి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దానికి విజిటింగ్ ఉంది తప్పకుండా మీరు రండి అని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజ్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ పోలీసులను అడ్డుపెట్టి ఆపడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను ఎందుకంటే లేని కాలేజ్లో వాళ్ళు చెప్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి మిమ్మల్ని అనుమతించట్లేదు అని. లేని కాలేజ్లో ఎగ్జామ్స్ ఎట్లా పెట్టుకున్నారు అనేది ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అక్కడ మెడికల్ కాలేజ్ వసతులు లేవు అందుకే మేము ఆ మెడికల్ కాలేజే లేదు అని అంటున్నారో అక్కడ పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేదే నేను వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ అయిన తర్వాత మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకి బాధ్యతగా అక్కడ ఏముందనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈరోజు విజిట్ చేయాలి అని మా పార్టీ ఆదేశించడం జరిగింది. కానీ దాన్ని అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేదని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరు లేదన్నారు మమ్మల్ని విజిట్ చేయనిస్తే అక్కడ ఏముందో ఏం లేదనేది ప్రజలకు గమనిస్తారు కదా అనేది ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్రజలైతే ఇది గమనిస్తున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ దగ్గర సార్ బ్రిడ్జ్ ఎక్కిపోతే అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ నంద్యాల వారి యొక్క ఆదేశం మేరకు ఈ మెడికల్ కాలేజీలో నంద్యాల మెడికల్ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నందున 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఈ కాలేజ్ ప్రెమిసెస్లో గుంపులుగా ఉండడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా ధర్నాలు కానీ ఏదైనా ర్యాలీలు కానీ చేయడం అన్నది నిషేధం. దానికి సంబంధించి నంద్యాల చుట్టుపక్కల మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా ఇక్కడికి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు రాకూడదని చెప్పేసి అందరికీ కోరుతున్నాం. పోలీసులకు సహకరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.